హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చిట్నానిక్స్ వరల్డ్. ఇవాళ అయితే నేను అట్లు ఇంకా మామిడి పండ్లు అయితే పానకం చేస్తాను అనుకుంటున్నాను. ఎందుకంటే రెసిపీ అయితే అందరికి వస్తుంది, బట్ నేను ఎలా చేసుకుంటాను అని మీ అందరికీ షేర్ చేయాలని ఉండే. దాని గురించి అయితే నేను ఈ రెసిపీ అయితే వీడియో చేస్తున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, ఓకేనా? మా ఆయనకైతే పాలకూర పప్పు అంటే చాలా ఇష్టం. ఈ కాంబినేషన్లో అయితే పాలకూర పప్పు అయితే చేస్తున్నాను. పప్పు ఇంకా పాలక్ది బంచ్, 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ అయితే వేసుకొని లీడ్ అయితే పెట్టేసినాను. 4-5 విజిల్స్ వచ్చే వరకు మంచిగా కుక్ చేసుకొని అయితే ఇప్పుడు లీడ్ తీసేసి మంచిగా అయితే స్మూత్లీ మిక్స్ చేసుకుంటున్నాను. చింతపండు అయితే మంచిగా మిక్స్ చేసుకొని దాని వాటర్ అయితే పప్పులోకి అయితే వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసేసుకుంటున్నాను. పప్పుది తడక కోసం అయితే నేనైతే ప్యాన్ పెట్టుకున్నా. దాంట్లో 2 స్పూన్స్ అట్లా ఆయిల్ వేసుకొని గార్లిక్ మంచిగా పీల్ చేసుకొని అయితే దాంట్లో వేసుకున్నాను. 15-20 గార్లిక్స్ అలా కొంచెం బ్రౌనిష్ కలర్ అయ్యే వరకు మంచిగా బ్రౌన్ అవ్వనిచ్చాను. తర్వాత దాంట్లోకి ఆవాలు ఇంకా జీలకర్ర అయితే వేసుకొని మంచిగా రోస్ట్ అవ్వనిచ్చాను. రోస్ట్ అయిన తర్వాత అయితే 1 స్పూన్ సాల్ట్, 2-3 స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని అయితే మంచిగా మిక్స్ అయితే చేసేసినాను. కొంచెం అవి ఫ్రై అయిన తర్వాత అయితే కర్రీ లీవ్స్ అయితే వేసేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా ఏ కర్రీలో కూడా కర్రీ లీవ్స్ ఫస్ట్ అయితే వేసుకున్నా, తర్వాతనే వేసుకుంటా, ఎందుకంటే దాని టేస్ట్ ఉంటుందని. ఆ తడక అయితే మనం చేసేసుకున్నాం కదా రెడీ. పప్పులు అయితే వేసి మంచిగా మిక్స్ చేసుకొని అయితే 2-3 బాయిల్స్ వచ్చే వరకు మంచిగా అయితే కుక్ చేసుకోవాలి. అప్పుడే టేస్ట్ మంచిగా వస్తుంది. మామిడికాయ పండ్ల పానకం కోసం అయితే నేను 3 బిగ్ సైజ్ అయితే మ్యాంగోస్ అయితే తీసుకున్నా. మంచిగా పీల్ చేసుకొని అవి పీసెస్ని మంచిగా కట్ చేసుకొని అయితే గ్రైండర్ అయితే పట్టేసుకుంటున్నాను. ఈ పానకంలో షుగర్ కూడా యాడ్ చేయాలి. నేను 3 బిగ్ సైజ్ మ్యాంగోస్కి నేను 1 బౌల్ షుగర్ గ్రైండ్ అయితే చేసుకున్నాను. మళ్ళీ దాంట్లోకి మ్యాంగోస్ అయితే పీల్ చేసుకున్నా కదా, అవిటిని కట్ చేసి అట్లు పోసుకోవడానికి అయితే నేను 1 గ్లాస్ స్వీట్ ఫ్లవర్ అయితే తీసుకున్నాను. దాంట్లో 2-3 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. 1 స్పూన్ సాల్ట్ అయితే తీసుకొని మంచిగా అయితే కొంచెం కూడా జంక్ లేకుండా అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను. ఎక్కడ కూడా ఒక్కటి కూడా జంక్ లేకుండా అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకున్నాను. చూడండి ఎలా అది 15 మినిట్స్ కోసం అయితే పక్కకైతే పెట్టేసినాను. మన టేస్టీ మామిడికాయ పానకం అయితే రెడీ అయింది. దీనికైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసి మంచిగా కూల్ అవ్వనిస్తాను. ఇప్పుడు అట్ల కోసం అయితే గార్లిక్ ఇంకా జీరా కొంచెం అయితే అలా క్రష్ చేస్తున్నాను. కొంచెం అంటే అది కొంచెం పిండిలో వేసుకుంటే మంచిగా టేస్ట్ అయితే వస్తుంది. ఆ లోపు అయితే నేను కొంచెం మురుకులు ఆయిల్లోకి అయితే ఫ్రై చేస్తున్నాను, కొంచెం పప్పులోకి నంజుకొని తినేదానికి. ఫస్ట్ అయితే గార్లిక్ వేయక ముందు దేవుని కోసం అయితే 2 అట్లయితే పోసి అయితే పక్కకు ఉంచుతున్నాను. ఎందుకంటే మళ్ళీ గార్లిక్ మిక్స్ చేస్తే దేవుడికి అయితే నైవేద్యం నడది కదా. ఇప్పుడైతే మాకు తినడానికి అయితే గార్లిక్ ఇంకా జీరా క్రష్ చేసుకున్నా కదా, అదైతే దీంట్లో వేసుకొని అయితే మంచిగా మిక్స్ చేసేసినాను. కొంచెం 5 మినిట్స్ అయితే పక్కకు పెట్టేసిన మిక్స్ చేసి. ఈవినింగ్ 6 అయింది. దేవుడికి నైవేద్యం అయితే ముందు పెట్టేస్తున్నాను. దీపారాధన చేసుకొని
తర్వాత తులసమ్మకి కూడా నైవేద్యం అయితే చూపిస్తున్నాను. ఇప్పుడైతే మాకు తినడానికి అయితే అట్లయితే పోసుకుంటున్నాను. చూడండి, ఫస్ట్ ఇదైతే అంత అయితే మంచిగా రాదు, ఎందుకంటే ఎవరికైనా ఫస్ట్ అట్టు అయితే మంచిగా రాదు, తర్వాత అయితే అన్నీ మంచిగా అయితే వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే వేడి అట్లు ఇంకా చల్లని మామిడికాయ పానకం ఇవి తింటే వావ్. చూడండి, మన పాలకూర పప్పు, ఇవైతే మురుకులు, ఇది వైట్ రైస్, ఇదైతే మామిడికాయ పానకం. ఇవాళటి మా స్పెషల్ ఇవన్నీ ఉన్నాయి.